గరికపాటి గురజాడ గారికి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు. శ్రీ 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 పట్టాభిరామ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆయన నేడు ప్రవచనాలు ఇవ్వడానికి వచ్చారు. మొదట పట్టాభిరాముడిని దర్శనం చేసుకుని రాములవారు చాలా కళగా ఉన్నారని, ఆయన ఆలయ విశేషాలు స్థానిక అర్చకులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగింది. కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారు ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఈ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అందులో రామని ఆలయంలో 22 సంవత్సరాల నుండి ఆగిపోయిన ఉయ్యాల సేవను కూడా అధ్యక్షులు అవినాష్ గారు చొరవతో చేయడం జరిగింది. అంతకు ముందు స్థానిక సరస్వతి విద్యామందిరం విద్యార్థులు సంస్కృతి కార్యక్రమం ఆలపించారు. వివిధ చిన్న చిన్న నాటకాలు ప్రదర్శన చేసి అక్కడున్న వారిని ఆకర్షించారు. వారికి కూడా ఆలయ కమిటీ సన్మానం చేశారు. పాఠశాలలో బాల రామాయణ శ్లోకాలు భగవద్గీత
కరుణించు మాతృకరుణ సాకల్య దిగుల్యమై. విశ్వమంతా విష్ణువును చూడమని విష్ణు సహస్రనామాలు చెబుతాయి. మొట్టమొదటి నామమే విశ్వం, విష్ణువు. మిగిలినవన్నీ 999 దానికి వ్యాఖ్యానం. విశ్వమంతా ఉన్న విష్ణువుని ఎలా అర్థం చేసుకోవాలనేది మిగిలిన నామాలు చెబుతాయి. కానీ అంత తేలికైన వ్యవహారం ఏం కాదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా కనిపించే వాళ్ళని అందరినీ విష్ణువే అనుకోవాలంటే ఎలా వీలవుతుంది? అందులో మన బద్ధ శత్రువులు ఉన్నారు, మనకు నచ్చని వాళ్ళు ఉన్నారు, మనం బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ విష్ణు స్వరూపం అంటే ఎలాగే కష్టమే చాలా మనకి. కానీ దాన్ని ఎలా అభ్యాసం చేయాలి? విశ్వంతంతయు నిండి తోచున్నది సాధ్వి నీ స్వరూపము బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునడి జాతి ద్వేషము నిలుచు. చాలా మంది దేవాలయానికి వచ్చేటప్పుడు అన్ని పట్టుకొస్తారు. అగరబత్తులు పట్టుకొస్తారు, కర్పూరం పట్టుకొస్తారు, స్వామివారికి ఏవో ఫలాలు పట్టుకొస్తారు, దండలు పట్టుకొస్తారు, అర్చన కోసం రకరకాలు పట్టుకొస్తారు, కొబ్బరికాయలు పట్టుకొస్తారు. అన్ని పట్టుకొచ్చిన భక్తులు ఒకటి పట్టుకురావడం మర్చిపోతూ ఉంటాడు ఎప్పుడు. ఏమిటంటే అతని మనస్సు తీసుకురావడం మర్చిపోతూ ఉంటాడు. వస్తువులు లేదా అనుమానాలు ఎక్కువ భక్తులు. తప్పేమి కాదు, ఆ ఆలోచన కూడా మంచిదే. అర్థమైన విషయాలు ఆలోచించడం అంటే ఈ ఆలోచించడం మంచిది. కానీ ఒక చిన్న పిల్లలకి సందేహం రావడంలో తప్పేం లేదు. కానీ 70 ఏళ్ళు వచ్చాక కూడా మనకి ఇంకా అగరబత్తులు ఎన్ని ఉన్నాయని లెక్కే ప్రధానం అవుతుందంటే కష్టం. అప్పుడు మనం ఆలోచించాల్సింది అగరబత్తుల గురించి కాదు. అగరబత్తులు ఉంటే ఉంటాయి, ఉండకపోతే ఉండవు. కర్పూరం తెస్తే తెస్తాం, లేకపోతే లేదు. కర్పూరం లేకపోతే కరుణించడం స్వామివారు ఏమన్నా మనకి ఏమైనా వ్యాఖ్యానం ఏమైనా చెప్పారా? ఎక్కడైనా